ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు కవిత కుకింగ్. ఈరోజు మటన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 kgs ఉంటుందండి మటన్. దీన్ని ఫస్ట్ కుక్కర్లో వేసి ఉడికించుకుందాం. 4 విజిల్స్ రావాలండి. తర్వాత ఆఫ్ చేసుకోవాలి గ్యాస్. ఈ మొత్తం దీంట్లో వేస్తున్నానండి కుక్కర్లో. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ముక్కలకంతా ఇదంతా పట్టేలాగా శుభ్రంగా కలుపుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ కూడా వేయాలండి. ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక 5 minutes సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఫ్లేమ్ హైలో పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మటన్ పచ్చడికి కావాల్సిన మసాలా పదార్థాలు ఏమిటో చూద్దాం ఇప్పుడు. ధనియాలు, లవంగాలు, జీలకర్ర, ఇలాచి, దాల్చిన చెక్క, ఆవాలు, మెంతులు, మిరియాలు. ధనియాలు 12 స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలాచి 20 వేసుకోవాలి. లవంగాలు కూడా 20 వేసుకోవాలి. దాల్చిన చెక్క 4, మిరియాలు 15. స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ వీటిని వేయించుకోవాలి. దీన్ని కొంచెం దూరగా వేయించుకోవాలి. ఆవాలు ఇప్పుడు 6 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. మెంతులు 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలి. బాగా మాడనివ్వద్దండి. మాడనిస్తే చేదుగా వస్తుంది పచ్చడి. వేగాయండి. ఇప్పుడు దీన్ని చల్లారి తీసుకున్నాక మిక్సీ పట్టుకుందాం. వీటిని కాస్త చల్లారదిద్దాం. ఒక 5 minutes ఫ్యాన్ కింద పెట్టుకోండి. ఇప్పుడు చల్లగా అయ్యాయండి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి మసాలా. విజిల్స్ వచ్చాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఉడికిందండి, చాలా మెత్తగా ఉడికింది. ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేయించుకుందాం. చూడండి, ఇలా మెత్తగా ఉడికింది. ఇలా ఉడకాలి. ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు వేయించడానికి తగినంత ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ ఇప్పుడు బాగా వేడెక్కనియాలి. ఈ ముక్కలన్నీ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు. బ్రౌన్ కలర్లోకి వచ్చాయండి. ఇప్పుడు తీసేసుకోవాలి. ఇంకా వేగితే ఇంకా గట్టి పడిపోతాయి ముక్కలు. వేగాలండి. అన్నీ తీసేసుకున్న తర్వాత ఇంకొద్దిగా ఆయిల్ పోసుకొని దీంట్లో తాలింపు వేసేసుకోవాలి. ఇలా వేయించుకోవాలండి ముక్కలన్నీ. చూసారా ఎలా ఉందో? ఇలా ఉండాలి. 3 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ప్యూర్ పల్లి నూనె కదండి, కొంచెం బాగా నురుగు వస్తుంది. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు కలుపుకోవాలి. దీన్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఒక 5 minutes ఇలా ఉంచుకోవాలండి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న మటన్ ముక్కల్ని దాంట్లో వేసేయాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి.
సాల్ట్ ఒక 3 వేస్తున్నానండి, 3 స్పూన్స్ వేస్తున్నాను. మీరు మాత్రం తగినంత వేసేసుకోండి. అలాగే కారం కూడా 10 స్పూన్స్ వేస్తున్నాను. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసేసుకోండి. ఇప్పుడు ఉప్పు, మసాలా, కారం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, లేకపోతే పచ్చడి నల్లగా అవుతుంది, కారం నల్లగా మారుతుంది. అలాగే దీంట్లో 8 నిమ్మకాయలు. ఇది బాగా చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చినాక ఇప్పుడు దీన్ని ఒక జార్లోకి స్టోర్ చేసుకోవాలి. 3 డేస్ అయిన తర్వాత వాడుకోవాలి. చూసారు కదండి మటన్ పచ్చడి ఎలా చేయాలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.